రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. The agriculture institutes claim that whatever the insects are attacking the crop, these insects are enemy of the crop and enemy of the farmers also. సాధారణంగా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు చెబుతూ ఉంటారు ఏమనంటే పంటని ఆశించేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఆ పంటకి రైతుకు శత్రువులు అని చెబుతూ ఉంటారు. And you also agree, oh yes, they are the enemies. But this claim of the agriculture institute is totally wrong. మీరు కూడా అందుకు అంగీకరించవచ్చు, అయితే ఈ వాదన పూర్తిగా తప్పు. The God has not created anybody as an enemy of other body. భగవంతుడు ఎవరిని కూడా మరొకరికి శత్రువుగా పుట్టించలేదు. Those insects are not the enemies of the plant, but are the friends of the plant. ఆ పురుగులు మొక్కకు శత్రువులు కాదు, మిత్రులు. Agriculture scientists are telling lie that these are the enemies. Basically, without invitation card, without invitation, none of the insect is coming on the plant. After the invitation receiving, then they are coming. కాబట్టి వారు చెబుతున్నట్టుగా అవి శత్రువులు అన్న మాట తప్పు. నిజానికి ఆహ్వానం అందకుండా ఏవీ రావు. ఈ పురుగులు కూడా వాటికి ఆహ్వానం అందినందుకే ఆ మొక్కల మీదకి పంటల మీదకి వస్తాయి. There is one law of the God. None of the body, may be human body, may be vegetation body, may be plant body, may be animal body. None of the body except the entrance of foreign body in its own body. None of the body except the entrance of the foreign body in its own body. If it is happened, immediately they try to evacuate, throw out. భగవంతుడి నియమం ఏమిటంటే మానవ శరీరం కావచ్చు, జంతువుల శరీరాలు కావచ్చు, ఈ మొక్కలు చెట్ల శరీరాలు కావచ్చు, తమ శరీరానికి సరిపడని సంబంధం లేని మరేదైనా పదార్థం వాటిలోకి ప్రవేశిస్తే ఆ పదార్థాన్ని అవి అంగీకరించలేవు. వెంటనే ఆ పదార్థాన్ని బయటికి పంపించాలని చూస్తాయి. For example, I will give an example. You return back from another place to your home after 15 days. As you enter in the house, your wife start to clean the house, and when the particles are entering in your nose, immediately the reaction is arch. Body try to exhaust whatever the foreign body outside the body. That is a natural reaction. ఉదాహరణకు మీరు 10-15 రోజుల పాటు ఎక్కడికైనా ఇంటికి దూరంగా ఉండి ఇంటికి తాళం వేసి తర్వాత వచ్చి ఆ ఇల్లు శుభ్రం చేయాలని చూసినప్పుడు అక్కడ దుమ్ము ఎక్కువగా పేరుకుపోయి ఉంటే అది శుభ్రం చేస్తున్నప్పుడు ఆ దుమ్ము కణాలు ఆ ముక్కు ద్వారా మనలోకి ప్రవేశించినప్పుడు మనకి అసంకల్పితంగానే ఒక తుమ్ము వస్తుంది. దీని ద్వారా ఏదైతే మన శరీరానికి సరిపడని, మన శరీరం సమ్మతించని పదార్థం మనలోకి చేరిందో ఆ వేరే పదార్థం బయటికి వస్తుంది. What is happened? The hybrid variety or genetically modified variety, just like BT cotton, the roots are having the bad habit to consume more than requirement. The roots consume more nutrient than requirement. ఈ సంకర విత్తనాలు కానీ లేదు జన్యు పరివర్తన చెందిన విత్తనాలు కానీ వాటికి ఒక చెడు అలవాటు ఉంటుంది. అదేమిటంటే ఆ మొక్కలు తమకు కావలసిన పోషకాల కంటే ఎక్కువ మోతాదులో పోషకాలను తీసుకుంటాయి. When you give urea in the soil and that urea when get the moisture, urease mediators split the molecule of the urea. As a result, ammonia and carbon dioxide gases are created. అలాగే మీరు యూరియాని పొలంలో వాడినప్పుడు అది నేలలోని తేమతో కలిసినప్పుడు ఈ యూరియేట్స్ మధ్యవర్తులు ఆ యూరియాను అమ్మోనియా మరియు కార్బన్ డయాక్సైడ్గా విడగొడతాయి.
These both are highly poisonous gases, kill the bacteria in the soil, humus creation is stopped. ఇవి రెండు కూడా అత్యంత ప్రమాదకరమైన విషపూరిత వాయువులు. ఇవి నేలలోని సూక్ష్మజీవులను చంపేస్తాయి. ఈ జీవన ద్రవ్యం తయారు కాకుండా ఆగిపోతుంది. The root of any plant take the nitrogen in the form of nitrate. Roots cannot take the nitrogen in the form of ammonia. So Nitrosomonas, like the species of the bacteria, convert ammonia into nitrate. వేర్లు నత్రజనిని యూరియా రూపంలో తీసుకోవు, నైట్రేట్ల రూపంలో తీసుకుంటాయి. ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవులు వీటిని నైట్రేట్లుగా మార్చుతాయి. Now suppose the roots want 10 gram nitrate, but the roots of the hybrid or genetically modified seed takes double than 20 gram of the nitrate. Now roots have taken 20 gram nitrate, requirement is 10 gram. So excessive 10 gram nitrates are deposited in the gap between two cells. ఇప్పుడు వేర్లకు కావలసినది 10 గ్రాముల నైట్రేట్లు అయితే ఈ సంకర విత్తనాలు మరియు జన్యు పరివర్తన చెందించిన విత్తనాలకు ఉండే దురలవాటు వల్ల ఆ మొక్కల వేర్లు 20 గ్రాముల నైట్రేట్లను తీసుకుంటాయి. కావలసినది 10 గ్రాములే, తీసుకున్నది 20 గ్రాములు. ఇలా అదనంగా ఆ మొక్క శరీరంలోకి చేరినటువంటి ఈ నైట్రేట్లు రెండు కణాల మధ్యలో ఉండే ఖాళీలలోకి వెళ్ళి చేరతాయి. These are called intercellular vacuoles, and inside the cell also there is one vacuole. In these vacuoles also these nitrates are deposited. ఇలా రెండు కణాలకు మధ్యలో ఉండే ఖాళీలలోనే కాకుండా కణం మధ్యలో ఉండేటువంటి ఖాళీలలో కూడా ఈ నైట్రేట్లు వెళ్ళి చేరతాయి. Now nitrate is a highly poisonous substance and it is a foreign body deposited into the body of the plant. ఇప్పుడు ఈ నైట్రేట్ అనేది ఎంతో విషపూరితమైనటువంటి పదార్థం. ఇప్పుడు అది మొక్క శరీరం స్వీకరించేటువంటిది కూడా కాదు, అందుకు భిన్నమైనటువంటిది. When the farmers spray insecticide on the standing crop, within 7 seconds entire residues of the insecticide are sucked by the leaves and these poisons are deposited in the fat body inside the cell. రైతులు పురుగుల మందులను పెరిగిన పంటలపై చల్లినప్పుడు 7 సెకండ్ల లోపే ఈ పురుగుల మందులన్నీ పీల్చుకోబడి వాటి అవశేషాలు ఈ కణాలలోని కొవ్వులో వెళ్ళి కలుస్తాయి. When you apply vermicompost in organic farming, the vermicompost is having cadmium, arsenic, mercury, lead, highly poisonous heavy metals, and when roots take these heavy metals, ultimately deposited into the fat body. అలాగే మీరు వెర్మి కంపోస్ట్ ను ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు కూడా వాటిలో ఈ కాడ్మియం, ఆర్సెనిక్, పాదరసం, సీసం వంటి ప్రమాదకరమైనటువంటి భారలోహాలను స్వీకరించే గుణం ఉంది కాబట్టి వాటి అవశేషాలు కూడా వెళ్ళి ఈ కణాలలోని కొవ్వులో. And these are the foreign bodies, highly poisonous, enter in the body of the plant. Now, because of this foreign entrance in the Kashmir, the New Delhi is excited. That means the plants are totally excited, becomes excited. ఇవన్నీ కూడా తమ శరీరాలు అంగీకరించలేనటువంటి ఇతర పదార్థాలు. అవి ఈ శరీరంలోకి చేరడంతో ఆ మొక్కలన్నీ కూడా ఉత్తేజితములవుతాయి. The leaves are not having the capacity to withdraw these external poisons from the body. So in these circumstances, the leaves send the messages having the Visishta and a specific wavelength in the atmosphere, and these are the invitations to the sucking pest, please come on, and whatever the foreign bodies are, enter, you withdraw it. The same message are sent to Jacid, aphid, whitefly, and other sucking pests. ఈ ఆకులకు తమలో చేరినటువంటి ఈ ఇతర పదార్థం ఏదైతే ఉంటుందో తాము స్వీకరించలేనటువంటి పదార్థం, దీనిని బయటికి పంపించే వ్యవస్థ లేకపోవడం వల్ల ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి తరంగ దైర్ఘ్యంతో వాతావరణంలో కొన్ని సంకేతాలను పంపుతాయి. ఈ సంకేతాలే ఆహ్వానాలు. అవి ఏవైనా రసం పీల్చే పురుగులు కావచ్చు, తెల్లదోమ కావచ్చు, పేనుబంక కావచ్చు, మరేవైనా కావచ్చు, వాటికి ఇవి ఆహ్వానం పంపుతాయి, మీరు వచ్చి మాలో అదనంగా చేరినటువంటి ఈ రసాన్ని, ఈ పదార్థాన్ని తీసుకోమని. And after invitation, the sucking pests are coming,
they suck the juice, that means suck the foreign bodies, and then the plant becomes safe. ఈ ఆహ్వానాన్ని అందుకున్న తరువాత ఆ రసం పీల్చే పురుగులు వచ్చి ఈ మొక్కని ఆశించి ఆ రసాన్ని పీల్చుకోవడం వల్ల అప్పుడు ఆ మొక్కలు శాంతించగలుగుతాయి. But nobody, agriculture science will accept my theory. Everybody will say, yes, how it is possible, what you are doing. If it is okay, I will ask one question, they have to answer. అయితే ఇలా చెబితే ఎవరు కూడా సాధారణంగా శాస్త్రజ్ఞులు అంగీకరించరు. అదెలా సాధ్యం అని అడుగుతారు. వారికి నాదొక ప్రశ్న. In chemical farming, entire insects are attacking the crop and damaging. All pathogenic bacteria and funguses attack the crop and create the diseases. I question why these insects and diseases are not attacking on the plant and trees on the roadside. Why insect and pathogenic bacteria are not attacking the plants and trees in the forest? Why the insect and diseases are not attacking on the trees and plants on the bund of the farm? Why the insect and diseases are not attacking on 100% zero budget natural farming? Why? No question is having with the agriculture university. No answer they are having. వీరిని అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈ అన్ని రకాల చీడలు కూడా, అన్ని రకాల క్రిములు ఈ రసాయన వ్యవసాయంలో పండించినటువంటి పంటలని ఎందుకు ఆశిస్తున్నాయి? రకరకాల హానికరమైనటువంటి సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు కూడా ఈ రసాయన వ్యవసాయంలో పండినటువంటి మొక్కలని ఆశించి ఎందుకు అనేక రకాల తెగుళ్లకు కారణమవుతూ ఉన్నాయి? అవి ఎందుకని ఒక రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి చెట్లు మొక్కలను ఆశించడం లేదు? అలాగే అడవిలో ఉన్నటువంటి చెట్లు మొక్కలను ఈ చీడలు, తెగుళ్ళు ఎందుకు నష్టం కలిగించలేకపోతున్నాయి? అలాగే మన పొలం గట్టు మీద ఉన్నటువంటి చెట్లకు ఎందుకు ఈ చీడలు, తెగుళ్ళు హాని చేయలేకపోతున్నాయి? అంతేకాదు 100% పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలకు కూడా ఈ చీడలు, తెగుళ్ళు ఎందుకు రావడం లేదు అని మేము ప్రశ్నిస్తే అందుకు సమాధానం వారి దగ్గర లేదు. Answer is that there is no attack on the trees and plants in the forest. There is no attack on the trees and plants on the roadside. There is no attack of the insect and diseases on our crop, because in the forest, in the roadside and ZBNF, nobody utilizing urea, no deposition of the residues, nobody are spraying insecticide, no possibility of the deposition of the residues of the insecticide, and we are not utilizing vermicompost, so no problem, possibility of depositing the cadmium, arsenic, mercury lead. If the foreign body are not deposited, no invitation card are sent to the insect and diseases, and no problem, no possibility of any insect attack and diseases. And that is the answer. ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, అడవిలో ఉన్నటువంటి మొక్కలు కావచ్చు, రహదారికి ఇరుప్రక్కల ఉన్నటువంటి మొక్కలు, చెట్లు కావచ్చు, అలాగే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పండినటువంటి మొక్కలు, చెట్లు కావచ్చు, వీటిలో ఏ విధమైనటువంటి యూరియాలను చల్లడం లేదు. కాబట్టి ఆ యూరియాలోని ఈ శరీరానికి భిన్నమైనటువంటి పదార్థాల అవశేషాలు ఆ మొక్కల శరీరాల్లోకి చేరే అవకాశం లేదు. అలాగే ఏ విధమైన పురుగుల మందులు చల్లడం లేదు. కాబట్టి ఆ పురుగుల మందులలోని విష పదార్థాలు కూడా వాటిలోకి చేరే అవకాశం లేదు. అలాగే ఈ వర్మి కంపోస్ట్లో లాగా ఈ కాడ్మియం, ఆర్సెనిక్, పాదరసము, సీసం వంటి ప్రమాదకరమైనటువంటి విష పదార్థాలు కూడా ఆ మొక్కల, చెట్ల శరీరాలలో ప్రవేశించే అవకాశం లేదు. కాబట్టి వాటి నుంచి విముక్తి పొందడం కోసం అవి బయట మరేవో పురుగులకు, సూక్ష్మక్రిములకు ఆహ్వానం పంపే అవకాశం లేదు. కాబట్టి ఈ అడవిలో ఉన్న మొక్కలు, చెట్లకు, రహదారికి ఇరువైపులా ఉండే మొక్కలు, చెట్లకు, అలాగే 100% పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పండినటువంటి మొక్కలు, చెట్లకు కూడా ఈ చీడలు, తెగుళ్ళు హాని చేసే అవకాశమే లేదు. The universal invisible exploiter system has launched deliberately the technique of chemical farming to introduce chemical fertilizers and insecticides
that means residues, and to suggest the organic farming, that means to introduce the cadmium arsenic. And when these bodies, foreign bodies, will enter in the plant body, ultimately insect and disease will be attacked, and farmers will commit to purchase chemical fertilizer, also insecticide from the market, and money from India will go to that exploited system. This is the real conspiracy behind this theory that is called green revolution, which is not revolution, actually it is a fraud. కంటికి కనిపించని ఈ అదృశ్యమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలోని ఒక దోపిడీ వ్యవస్థయే ఒక దురుద్దేశంతో మన దేశంలో ఈ రసాయన వ్యవసాయాన్ని ప్రవేశపెట్టింది. దీనితో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు మన పంటల్లో చేరేలా, అదేవిధంగా అదే వ్యవస్థ సేంద్రియ వ్యవసాయం రూపంలో మన దేశంలో ప్రవేశపెట్టడంతో ఈ కాడ్మియం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకరమైనటువంటి భారలోహాలు మన పంటలలో, మన మొక్కల శరీరాల్లో ప్రవేశించాలనే దురుద్దేశంతో ఇలా చేయడం జరిగింది. అలా చేసినప్పుడే ఈ రకరకాల చీడలు, తెగుళ్ళు ఆశించడం, వాటి నుంచి విముక్తి కోసం రైతులు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రకరకాల ఈ పురుగుల మందులు ఇవన్నీ కూడా కొనవలసి రావడం, ఇలా కొనే క్రమంలో ఈ రైతుల జేబులలోని డబ్బు భారీ మోతాదులో ఆ అంతర్జాతీయ స్థాయిలోని ఈ దోపిడీ వ్యవస్థకు చేరడం, ఇదే దీని వెనుక అంతరార్థం. హరిత విప్లవం వెనుక కూడా ఉన్నది ఇదే దురుద్దేశం. In cyclone chapter, I have clarified one thing, the law of the nature, that is survival of fittest. Those who are strong, they are having the right to survive. Those who are weak, they can't survive. Being that, strongest will give second generation, future generation strongest, so that race will be continued and biodiversity will be maintained. మనం ఈ తుఫానులకు సంబంధించినటువంటి ప్రయోజనాలను తెలుసుకునేటప్పుడు దానిలో భాగంగా ఈ మనుగడ కోసం పోరాటంలో దుర్బలమైనవి, శక్తిహీనమైనటువంటి జీవరాశులు ఇక్కడ కొనసాగే అవకాశం లేదు అన్న విషయాన్ని గ్రహించాం. ఎందుకంటే దృఢమైన, శక్తివంతమైన జీవులే తరువాతి తరానికి కూడా ఆ దృఢత్వాన్ని, శక్తిని అందించగలుగుతాయి. లేకుంటే ఆ తరువాతి తరాలు బలహీనమై నశించిపోతాయి. కాబట్టి ఇక్కడ జీవ వైవిధ్యంతో ఈ జాతులన్నీ కూడా మనుగడ సాగించాలి అంటే అవి దృఢమైనవై, శక్తివంతమైనవై ఉండాలి. The God has given the order to the insect and pathogenic bacteria and funguses to attack only on the weak plant. The God has not given the order to attack on the strong plant, because survival of fittest, that is the main natural law. కాబట్టి భగవంతుడు ఈ రకరకాల చీడలకు కానీ, అదేవిధంగా హానికరమైనటువంటి సూక్ష్మజీవులు లేక శిలీంధ్రాలకు కానీ కేవలం బలహీనమైనటువంటి మొక్కలను, పంటలను మాత్రమే ఆశించమని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే బలహీనమైనటువంటి జీవజాతులకు ఇక్కడ మనుగడ కొనసాగించే అధికారం లేదు. కాబట్టి ఆ బలహీనమైనటువంటి జీవజాతులు ఈ మనుగడ కోసం పోరాటంలో అంతరించిపోయేలా భగవంతుడు వాటికి ఆజ్ఞనిచ్చాడు. The God has given the beautiful gift, marvelous gift, fantastic gift to the every living being, including human, animal and the vegetation, plant.
and that is the resistance power. మిత్రులారా, భగవంతుడు ప్రతి జీవికి, మానవుడైనా, జంతువైనా, వృక్షమైనా, మొక్కైనా, వాటి అందరికీ కూడా రోగ నిరోధక శక్తి అనే ఒక అద్భుతమైన కానుకనిచ్చాడు. Two children of same mother father. Two children of same mother father. Food is same, mother love is same, everything is same. But one always suffer by the diseases, very weak, and one is strong. No disease attack there. Why? Mother same, food same, behavior of the mother same, but one suffering continuously by the diseases and what is not suffer by disease very strong, because those are having the resistance power in the body, they cannot suffer by the diseases, and those who are not having the resistance power in the plant body, in the body, they always suffer by the disease. That means medicine is not a remedy. Medicine is not a remedy. To create the resistance power in the plant body, that is the real remedy. That is the remedy. ఒకే దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకరు దృఢంగా ఆరోగ్యంగా ఉంటారు, మరొకరు చీటికి మాటికి రోగగ్రస్తులవుతూ ఉంటారు. ఆ ఇద్దరి పోషణ ఒకే విధమైంది. ఇద్దరి పట్ల తల్లిదండ్రులు చూపించే ప్రేమ, సంరక్షణ ఒకే విధమైనవి. అయినా కూడా ఒకరు మాత్రం దృఢంగా ఆరోగ్యంగా ఉండడం, మరొకరు మాత్రం ఎక్కువగా రోగగ్రస్తులు అవుతూ ఉండడానికి కారణం ఈ రోగ నిరోధక శక్తి. ఒకరిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వారు ఈ రోగాల బారిన పడరు, మరొకరిలో ఇది తక్కువగా ఉండడం వల్ల మాటిమాటికి ఈ రోగాల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రోగాలకు పరిష్కారం ఔషధాలు కాదు, మందులు కాదు, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడమే దీనికి సరైన పరిష్కారం. To destroy the resistance power from the body was the pre-planned conspiracy of Green Revolution. శరీరంలోని ఈ రోగ నిరోధక శక్తిని అంతం చేయడం అనేది ఈ హరిత విప్లవంలోని కుట్రలో అంతర్భాగం. To destroy the resistance power of the plant body, the exploiter system has launched the chemical fertilizers and insecticide. On the other side, to destroy the resistance power from the human body, that exploiter system has sent another system, that is allopathic medicine, that means antibiotics. మొక్కలు, చెట్లలోని ఈ రోగ నిరోధక శక్తిని అంతం చేయడానికి ఆ విశ్వవ్యాప్త దోపిడీ వ్యవస్థ ఈ రసాయన ఎరువులను, క్రిమి సంహారకాలను విస్తృతంగా ఉపయోగించమని ప్రవేశపెడితే, ఇక మనుషులలోని రోగ నిరోధక శక్తిని అంతం చేయడానికి అదే వ్యవస్థ ఈ అలోపతి వైద్య విధానాన్ని ప్రవేశపెట్టింది. 80% pomegranate is destroyed by one disease called bacterial blight. In Maharashtra it is called Telia. But no bacterial blight in zero-bed natural farming. You show single leaf which is defeated by bacterial blight. No bacterial blight. Why? Because we are creating the resistance power through the humus. 80% orange, sweet orange are destroyed by Phytophthora, gummosis disease. And no remedy is having with agricultural universities. No remedy. No remedy for bacterial blight university. On zero-bed natural farming, orange, sweet orange, no Phytophthora, no gummosis. Why? Even chemically grown paddy, blight will be attacked. Definitely blight will attack. Stem borer will attack. Sucking pest will attack. In zero-bed natural farming, no blight, no stem borer, and no caterpillar which eat the leaves. On Betty cotton, pink bollworm will attack definitely in chemical farming. 100% attack will be happen of pink bollworm and American bollworm. And also the insect attack, sucking pest, just like whitefly. In zero budget natural farming on the cotton, show me single plant which is
caused by the pink bollworm. Show me. No pink bollworm, no American bollworm, no blight, no white fly, no disease at all. No disease. Because we are creating the resistance power in the plant body, so disease and insect are not attacking. Medicine is not a remedy. To create the resistance power, that is the real remedy. That is the real remedy. ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ వల్ల 80% దానిమ్మ పంట నాశనమైపోయింది. రసాయన వ్యవసాయంలో పండించినటువంటి దానిమ్మ పంట. అయితే ఆ పక్కనే ఉన్నటువంటి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి దానిమ్మ పంటలో ఒక్క ఆకుకు కూడా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ ఇబ్బంది లేదు. కారణం అక్కడ ఈ హ్యూమస్ ద్వారా, జీవన ద్రవ్యం ద్వారా నేలకు కావలసినటువంటి రోగ నిరోధక శక్తి అంతా అందడమే. అలాగే బత్తాయి, మోసంబి పంటల్లో విషయంలో కూడా గమోసిస్ అనేటువంటి ఈ తెగులు వల్ల 80% పంట నాశనమైంది. ఈ గమోసిస్కి కానీ అలాగే ఈ బ్యాక్టీరియల్ బ్లైట్కి కానీ ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాల వద్ద ఎటువంటి పరిష్కారము లేదు. మరోప్రక్క ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో వాటి బాధే లేదు. అలాగే మనం వరి చూసుకుంటే కూడా కాండం తొలిచే పురుగు, రసం పీల్చే పురుగు, గొంగళి పురుగు, అలాగే బ్లైట్స్, వీటి వల్ల ఎంతో హాని జరుగుతూ ఉంది. ఇక పత్తి పంటలో అయితే ఈ పింక్ బోల్వామ్, అమెరికన్ బోల్వామ్, రసం పీల్చే పురుగులు, ఈ బ్లైట్స్, తెల్లదోమ, వీటి వల్ల కూడా ఎంతో హాని జరుగుతూ ఉంది. కానీ అవే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలకు ఎటువంటి చీడలు, తెగుళ్ళు ఆశించడం లేదు. అంటే అందుకు కారణం ఎప్పుడూ కూడా ఈ ఔషధం అనేటువంటిది, మందు అనేటువంటిది పరిష్కారం కాదు. కేవలం రోగనిరోధక శక్తి మాత్రమే పరిష్కారం. మొక్కలకు కావలసినటువంటి ఈ రోగ నిరోధక శక్తి నేల ద్వారా అందుతుంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం నేలలో హ్యూమస్ తయారీ ద్వారా మొక్కలకు కావలసినటువంటి ఈ రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇవేవి కూడా, ఈ చీడలు, తెగుళ్ళు ఏవి కూడా ఈ పంటలను ఆశించడం లేదు. కాబట్టి రోగ నిరోధక శక్తి ఒకటే పరిష్కారం. Every claim of agriculture university is totally unnatural, unscientific and wrong. Every claim of agriculture university, every claim. They have misguided the government and farmers also. Today also they are doing the misguidance. It is open. It is open. Everybody can investigate. కాబట్టి ఇలా చీడలు, తెగుళ్లను మందులు వేసి నియంత్రించాలి అనేటువంటి ఈ వాదన ఏదైతే ఉందో అది పూర్తిగా అసహజం, అలాగే అశాస్త్రీయం, అలాగే అసత్యం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా మన ముందు పంటలు కనిపిస్తూ ఉన్నాయి. Only solution, humus, only solution. Humus is only created in ZB enough, zero budget natural farming. In chemical farming and organic farming and go adharit kushi, dangerous go adharit kushi, humus is not created. Humus is destroyed. So if anybody wants to create the resistance power in the plant body, only solution zero budget natural farming. కాబట్టి ఏకైక పరిష్కారం ఈ జీవన ద్రవ్యం హ్యూమస్. ఈ హ్యూమస్ తయారయ్యేది కేవలం ZBNFలోనే, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలోనే. రసాయన వ్యవసాయంలో కానీ, సేంద్రియ వ్యవసాయంలో కానీ, అలాగే పరంపరాగత గో ఆధారిత వ్యవసాయంలో కానీ ఈ హ్యూమస్ తయారు కాదు. కేవలం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే ఈ నేలకు రోగనిరోధక శక్తిని పెంచే హ్యూమస్ తయారవుతుంది. కాబట్టి ఏకైక పరిష్కారం ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం. In the migration period, when you enter
from chemical farming into zero-budget natural farming in the first year. If you will not follow 100% technology of zero-budget natural farming, 100% may be possible in the first year. You can't create 100% resistance power. May be possible. So in these circumstances, in the first year, you may spray some insecticide which are prepared in your home and not to be purchased from the market at any cost. మనం రసాయన వ్యవసాయం నుంచి ఇప్పుడు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలోకి మారుతున్నప్పుడు అలా మారిన మొదటి సంవత్సరం మనం 100కి 100 పాళ్ళు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాల్ని అనుసరించకపోతే అటువంటి దశలో మన పంటకు ఈ రోగ నిరోధక శక్తి 100కి 100 పాళ్ళు లభించకపోయే అవకాశం ఉంది. కాబట్టి మొదటి సంవత్సరం వాటికి పూర్తి స్థాయిలో అందనటువంటి రోగనిరోధక శక్తి వల్ల మనం కొన్ని పురుగుల మందులను ఉపయోగించవలసి రావచ్చు. అయితే ఈ పురుగుల మందులన్నింటినీ కూడా మనం మన ఇంట్లోనే తయారు చేసుకుంటాం, దేనిని బజారు నుంచి కొనం. The God has given another system of the plant protection, that is the biological control. భగవంతుడు జైవ నియంత్రణ అనే మరొక విధమైనటువంటి మొక్క సంరక్షణ విధానాన్ని కల్పించాడు. There are two types of the insect. Number one, enemy insect. Number two, friend insect. Shatrukit, Mitrakit. కీటకాలలో 2 రకాలు ఉంటాయి. మొదటిది శత్రుకీటం, రెండవది మిత్రకీటం. The strength of the enemy insect is too much high. Strength of friend insect is less than the enemy insect. But one friend insect eat thousands of the enemy insect. That means small quantity of the friend insect control enormous quantity of the harmful insect also. ఈ శత్రుకీటముల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, మిత్రకీటముల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఒక్క మిత్రకీటం వేల కొద్ది శత్రుకీటకాలను సంహరించగలదు. Mealybug is the main insect pest of cotton, chili and all other vegetables and also orchard. To control mealybug, the God has created so many friend insects which control the mealybug. The two are prominent, Cryptolinus montrigeri and Scymnus coccivora. One, Cryptolinus montrigeri and Scymnus coccivora, control thousands of the mealybugs. That means we have to take the advantage of this head insect so that automatically biological control will be done by the nature. ఈ మిల్లీబగ్ పిండి నల్లి దీనివల్ల పత్తి, మిరప, ఇతర కాయగూరలు, పండ్ల తోటలు వీటన్నిటికీ కూడా సాధారణంగా ఎంతో నష్టం వాటిల్లుతూ ఉంటుంది. అయితే వీటికి ఈ హాని చేసేటువంటి కీటకాలను నియంత్రించడానికి భగవంతుడి వ్యవస్థలోనే 2 రకాల ఇందాక వారు చెప్పినట్టు పేర్లు కలిగినటువంటి మిత్రకీటాలు ఉన్నాయి. వాటి సంఖ్య తక్కువైనప్పటికీ అవి ఒక్కొక్కటి కూడా వేల సంఖ్యలో ఈ మిల్లీబగ్లను, ఈ పిండి నల్లులను హాని చేసి వాటికి
సంహరించి మన పంటను సంరక్షిస్తుంది. కాబట్టి ఈ మిత్ర కీటకములు ఏవైతే ఉన్నాయో వీటి సహాయాన్ని మనం ఉపయోగించుకోవాలి. The green insect, which seems like the green horse, that is called jassid. Black color aphid, white fly. These are the main sucking pests which attack the cotton, chili and all other vegetables and main crops and orchard also. అలాగే ఈ పండ్ల తోటలను ఈ కాయగూరలను ఆశించేటువంటి ఆకుపచ్చ పురుగులు కొన్ని ఉంటాయి. అలాగే పేనుబంక, అలాగే రసం పీల్చే పురుగులు, ఇవి కూడా కొన్ని మన పంటలకు ఎంతో హాని చేస్తూ ఉంటాయి. To control these sucking pests, just like jassid, aphid, whitefly, caterpillars, though God has created so many friend insects, Chrysoba carnea, ladybug beetle, Chronobatha apidivora, Micronumus species, so many hundreds of the friend insects are created by the God. Only we have to take the advantage of these friend insects. అలాగే వాటిని నియంత్రించడానికి కూడా భగవంతుడి సృష్టిలో ఎన్నో రకాల మిత్ర కీటాలు ఉన్నాయి. మనము ఇలా రసం పీల్చే పురుగులు, తెల్లదోమలు వీటన్నిటిని నుంచి నియంత్రించడానికి మనం ఈ మిత్ర కీటముల సహాయం తీసుకోవాలి. This integrated pest management IPM is more dangerous than North Korean atom bomb. ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ IPM అనేది నార్త్ కొరియా అణుబాంబు కంటే కూడా అత్యంత ప్రమాదమైనది. Totally, these persons are misguided. So, what is the consultant of the government of Andhra Pradesh who is giving the consultancy? Not necessary IPM, not necessary IPM. Most dangerous move, that is IPM. కాబట్టి ఇది ఏమాత్రం అవసరం లేదు, ఇది అత్యంత ప్రమాదకరం. All these friend insects are having their own houses on which they are residing. These houses are called their host plants. Host plant. ఈ మిత్రకీటములన్నీ కూడా తమకైనటువంటి సొంత ఇళ్ళున్నాయి, అక్కడే అవి నివసిస్తాయి. వాటికి ఆశ్రయం ఇచ్చేటువంటి మొక్కలను హోస్ట్ ప్లాంట్ అంటే అతిథేయి మొక్క అనవచ్చు. If there is a host plant as an intercrop, inner crop, main crop, then definitely the friend insect will come and control the enemy insect. If we will not arrange the host plant, the friend insect will not come at all, will not come. కాబట్టి మనకి హాని చేసేటువంటి కీటకాల నుంచి సంరక్షించడానికి ఏవైతే మిత్ర కీటకాలు ఉన్నాయో ఈ మిత్ర కీటకాలకు ఆశ్రయం ఇచ్చేటువంటి ఈ అతిథేయి మొక్కలను మనము అంతర పంటలుగా వేసుకున్నప్పుడే అవి ఈ మిత్ర కీటాలకు ఆశ్రయించడం ద్వారా ఆ మిత్ర కీటకాలు మన పొలానికి వచ్చి ఈ హాని చేసేటువంటి కీటకాలతో మన పొలాన్ని సంరక్షిస్తాయి. అలా మనము ఈ అతిథేయి మొక్కలను వేసుకోకపోతే ఈ మిత్ర కీటకముల వల్ల ప్రయోజనాన్ని మనం పొందలేము. As I clarified, in the first year, when you will enter in the zero budget natural farming, straight from the chemical farming, and if you will not follow 100% my technology, in the first year, maybe possibility 100% resistance power may not be created. So in this stage, we have to prepare our own insecticides and fungicides in your home, and we have to spray this homemade insecticide and fungicide on the crop. ఇంతకు ముందే స్పష్టం చేసినట్లుగా మనం రసాయన వ్యవసాయం నుంచి ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి మారిన మొదటి సంవత్సరంలో
100కి 100 పాళ్ళు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాల్ని అనుసరించకపోవడం వల్ల నేలకు 100కి 100 పాళ్ళు రోగనిరోధక శక్తి అందకపోవడం వల్ల కూడా కొన్ని రకాల ఈ క్రిములు శిలీంధ్రాలు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రిములను శిలీంధ్రాలను నియంత్రించడానికి మనం క్రిమిసంహారకాలను శిలీంధ్రనాశినులను మన ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఇవి సహజమైన కీటకనాశినులు, శిలీంధ్రనాశినులు. 1 నీమాస్త్రం, 2 బ్రహ్మాస్త్రం, 3 అగ్ని అస్త్రం, 4 దశపర్ణి కషాయం, 5 సప్తపర్ణి అస్త్రం. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం. ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దాం బిరబిర రండి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.